హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా అండి. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ బిర్యానీ అండి. అది కూడా తలుపుతటి స్టైల్లో చేస్తున్నా. చూసేద్దాం రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటేంటో. ముందుగా అయితే నేను ధనియాలు, జీరా, సోంపు, గసగసాలు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, అనాస పువ్వు, కొన్ని క్యాష్యూ నట్స్, మిరియాలు, జావత్రి, ఇంకా ఇలాచి, ఇంకా రాతి పువ్వు ఇవన్నీ తీసుకొని నేను ఇవన్నీ గట్టిగా డ్రై రోస్ట్ చేసుకొని ఫైన్గా మిక్సీ అయితే పెట్టుకొని నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నా అండి. ఇక్కడ మాకు కేరళలో బిర్యానీ దొరకడం అయితే చాలా కష్టం అండి. ఇక్కడ వీళ్ళ స్టైల్ చికెన్ బిర్యానీ దొరుకుతుంది, మనలా అయితే ఉండదు. దీంట్లో వీళ్ళైతే కొబ్బరి పాలు, ఇంకా పైనాపిల్ ముక్కలు, ఇంకా దబ్బకాయ ముక్కలు కూడా వేస్తారండి. వెరైటీగా ఉంటుంది, స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడికి వచ్చాక మాకు నచ్చింది అయితే తలుపుతటి బిర్యానీ అండి. కొంచెం మసాలాలతో స్పైసీగా ఉంటుంది. అందుకని ఇక్కడైతే మాకు బయట తినగలిగేది ఏదైనా ఉంది బిర్యానీ అంటే అది తలుపుతటి బిర్యానీ అండి. మన హైదరాబాదీ స్టైల్ బిర్యానీ అయితే దొరకదు. సరే అండి, ఇది చూసేద్దాం. ఇంకా నేను దాంతోపాటు చిన్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ అయితే చేసుకొని ఒక కోపాలోకి అయితే తీసి పెట్టుకుంటున్నా అండి. దీంతో మనకి మిక్సీ పనులు అయితే అయిపోయిందండి. గ్రౌండెడ్ మసాలా రెడీ ఉంది అండ్ ఆనియన్ చిల్లీ పేస్ట్ అయితే రెడీ ఉంది. నెక్స్ట్ అయితే నేను బియ్యం అయితే ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను అండి 20 మినిట్స్ ముందు. దీన్ని జీరా రైస్ అంటారండి. చిన్నగా ఉంటుంది, ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే 1.5 గ్లాస్ రైస్కి నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ముందే తీసి పెట్టుకున్నా. నెక్స్ట్ మటన్ అండి. మటన్ని నేను ముందుగానే కడిగి ఉప్పు కారంతో మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్స్, టమాటా, చిల్లీస్ ఇవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నా అండి. దీంతో అయితే మనకి కటింగ్ ఇంకా మిక్సీ పనులు అన్నీ అయిపోయినాయండి. జస్ట్ ఇప్పుడు మనకి ఓన్లీ కుకింగ్ పని ఒకటే ఉంది. నేను దీనికోసం అయితే ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లో గీ అయితే వేసుకున్నా అండి. గీతో పాటే మీరు కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. నేను కూడా ఆయిల్ వేసుకున్నా. కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. గీ ఆయిల్ ఈక్వల్ అమౌంట్లో వేసుకోండి. తర్వాత ఆనియన్స్ కొంచెం వేగాక నేను చిల్లీస్ కూడా వేసుకున్నా. ఈ మసాలాలన్నీ ఎంత బాగా వేగితే అంత బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది. ఈ రెండు అయిపోయాక నేను టమాటాలు అయితే వేస్తున్నా. టమాటాలు కూడా చిన్నగా కోసుకున్నా. కొంచెం ఇవి కూడా బాగా మగ్గితే బాగుంటుందండి. ఇవి మగ్గడానికి మీకు కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో కొంచెం యాడ్ చేసుకోండి. నేనైతే టమాటాలు బాగా మెత్తగా అయ్యే వరకు వేయిస్తున్నాను. ఇది అయిపోయాక నేనైతే దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నా అండి. నేను సుమారుగా ఒక 3 స్పూన్స్ అయితే వేస్తున్నాను. కొంచెం మటన్ బిర్యానీ కదండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లో అన్ని ఘాటు మసాలాలు ఎక్కువ పడితేనే అది ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే దీంట్లోకి నేను ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర మిక్సీ చేసుకున్న మిశ్రమం అయితే వేస్తున్నాను. వేసుకొని కొంచెం స్టవ్ అయితే హైలో పెట్టుకొని దగ్గరుండి కొంచెం బాగా వేయించండి. తర్వాత అయితే నేను దీంట్లోనే టమాటాలతో పాటు పెరుగు కూడా యాడ్ చేస్తున్నా. కొంతమంది టమాటాలు యాడ్ చేసుకుంటే పెరుగు యాడ్ చేసుకోరండి. నేనైతే 2 యాడ్ చేసుకుంటున్నా. ఈ స్టేజ్లో ఈ 2 బాగా వేయించండి. వేయించి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించండి. కలర్ మారిపోతుంది, అప్పటి వరకు మీరు వేస్తూనే ఉండండి. తర్వాత అయితే నేను దీంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసేస్తున్నా అండి. వేసేసి తర్వాత గ్రౌండ్ మిక్సర్ ఏదైతే మిక్సీ పట్టుకున్నానో దాన్ని కూడా వేసేస్తున్నా. ఈ పౌడరు మటన్కి బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కొంచెం నేను ఉప్పు కారం అయితే ఈ స్టేజ్లో కొంచెం మళ్ళీ వేసుకుంటున్నాను. ఇందాక 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసి పెట్టుకున్నాం కదా, అదైతే దాంట్లోంచి కొంచెం వాటర్ అయితే యూస్ చేస్తున్నాను అండి. దాంట్లోంచి కొంచెం వాటర్ వేసి బాగా కలిపి నేనైతే దీన్ని కుక్కర్ ఎక్కిచ్చేస్తున్నా అండి. 3 విజిల్స్ వేయిస్తున్నాను. కొంచెం మటన్ ఉడకడానికి మనకి టైం పడుతుంది కదా. చికెన్ అయితే మనం డైరెక్ట్గా వండేసుకోవచ్చు, కానీ మటన్కి అయితే కుక్కర్ విజిల్స్ ఒక 3 వేయిస్తే బాగుంటుందండి. ఈ లోపల కుక్కర్ విజిల్స్ వచ్చే లోపల నేనైతే బియ్యాన్ని అయితే వడగట్టుకొని పక్కన పెట్టుకుంటున్నా అండి. ఈ లోపల కుక్కర్ అయితే 3 విజిల్స్ అయిపోయింది. చూద్దాం రండి ఎలా ఉడికిందో ఏంటో. నేనైతే దీన్ని ఒకసారి కలబెట్టేసి మటన్ ఎంతవరకు ఉడికిందో నేను గరిటతో చెక్ చేస్తున్నా అండి. జస్ట్ అట్లా మీరు నొక్కి చూడండి. మటన్ కానీ ఇట్లా గరిటకి విరిగిపోతే బాగా కుక్ అయినట్టండి. తర్వాత దీంట్లో వడకట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసి జస్ట్ నేను కలిపి పెడుతున్నా అండి. కొంచెం ఈ స్టేజ్లో రైస్ కూడా ఆ మసాలాలో అబ్జర్వ్ అవుతే బాగుంటుంది. కొంచెం కలిపి పెట్టుకోండి. తర్వాతే దీంట్లోకి నేను మిగతా వాటర్ అంతా వేసేస్తున్నా అండి.
మనం ముందే వాటర్ తీసి పక్కన పెట్టుకుంటే ఏ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఈ వాటర్ కూడా దీంట్లో వేసేసి కొంచెం కలిపి మీరు ఈ స్టేజ్‌లో మళ్ళీ చూసుకోండి. ఉప్పు, కారాలు మీకు సరిపడినంత వేసుకోండి మీ టేస్ట్‌కు తగ్గట్టు. నేనైతే టేస్ట్ అయితే చూసా అండి. నాకు కొంచెం తక్కువ అనిపించింది. అందుకని ఈ స్టేజ్‌లో నేను మళ్ళీ ఉప్పు, కారం మళ్ళీ వేసుకుంటున్నా అండి. వాటర్ మనం ఈ స్టేజ్‌లో చెక్ చేసుకున్నప్పుడు కొంచెం మసాలాలో స్పైసెస్ బాగా తెలిస్తే బియ్యం అబ్జర్వ్ చేసుకొని ఉడికేసరికి ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయండి. ఇవన్నీ వేసుకున్నాక నేను కొంచెం బాయిల్ వచ్చాక నేను మళ్ళీ కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను. ఈసారి నేను 2 విజిల్స్ అయితే వేస్తున్నాను. మీకు డైరెక్ట్‌గా వండుకోవాలంటే మీరు డైరెక్ట్‌గా కూడా వండేసుకోండి. నేను ఇంకా కుక్కర్‌లో పెట్టేస్తున్నా కాబట్టి నేను మళ్ళీ మూత పెట్టేసా అండి. లేకపోతే డైరెక్ట్‌గా మనం మూత వేసేసి అన్నం అయ్యే వరకు ఉంచితే సరిపోతుందండి. 2 విజిల్స్ అయ్యేసరికి కుక్కర్ ఓపెన్ చేస్తే ఇలా ఉందండి. పైన ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఈ బియ్యం చాలా వాటర్‌నైతే అబ్జర్వ్ చేస్తుంది. జస్ట్ ఇది పైన వాటర్ ఇట్లా అనిపిస్తుంది. కానీ అన్నం అంతా బాగా కుక్ అయిపోయి మెత్తగా అయితే అవ్వదండి. చాలా బావుంటుంది. జస్ట్ దీన్ని ఒకసారి కలిపేసి మూత వేసి ఒక 10 నిమిషాలు ఆగితే అన్నం అంతా రెడీ అయిపోతుందండి. చాలా బావుంటుంది. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుంది. ప్లీజ్ మీకు ఈ రెసిపీ గనక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఒక కామెంట్ చేయండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.